ప్రైజ్ ద లార్డ్. ఆదికాండము 38వ అధ్యాయం. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని యొద్ద ఉండుటకు వెళ్ళెను. అక్కడ షూయా అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూసి ఆమెను తీసుకొని ఆమెతో పోయెను. ఆమె గర్భవతి అయి కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి ఓనాను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి షేలా అను పేరు పెట్టెను. ఆమె వీని కనినప్పుడు అతడు కజీబులో నుండెను. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేసెను. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపెను. అప్పుడు యూదా ఓనానుతో, నీ అన్న భార్య యొద్దకు వెళ్లి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగుజేయమని చెప్పెను. ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది కనుక ఆయన అతన్ని కూడా చంపెను. అప్పుడు యూదా, ఇతడు కూడా ఇతని అన్నవలే చనిపోదునేమో అనుకొని నా కుమారుడైన షేల పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలిగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట్టి తామారు వెళ్లి తన తండ్రి ఇంట నివసించెను. చాలా దినములైన తరువాత షూయా కుమార్తె అయిన యూదా భార్య చనిపోయెను. తరువాత యూదా దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరాను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రెల బొచ్చు కత్తిరించు వారి యొద్దకు వెళ్ళెను. దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామారునకు తెలుపబడెను. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడకుండుట చూసి తన వైధవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతునకు పో మార్గములో నుండు ఏనాయిము ద్వారమున కూర్చుండగా యూదా ఆమెను చూసి ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదను రమ్మని చెప్పెను. అందుకామె, నీవు నాతో వచ్చిన ఎడల నాకేమి ఇచ్చెదవని అడిగెను. అందుకతడు, నేను మందలో నుండి మేకపిల్లను పంపెదనని చెప్పినప్పుడు ఆమె, అది పంపు వరకు ఏమైనా కొదువ పెట్టిన ఎడల సరే అని చెప్పెను. అతడు, నేను నీ యొద్ద ఏమి కొదువ పెట్టవలెనని అడిగినప్పుడు ఆమె, నీ ముద్రయు నీ దారమును నీ చేతి కర్రయునని చెప్పెను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను. ఆమె అతని వలన గర్భవతి ఆయెను. అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైధవ్య వస్త్రములను వేసుకొనెను. తరువాత యూదా ఆ స్త్రీ యొద్ద నుండి ఆ కొదువను పుచ్చుకొనుటకు తన స్నేహితుడగు అదుల్లామీయుని చేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు. కాబట్టి అతడు మార్గమందు ఏనాయిము నొద్ద నుండిన ఆ వేశ్య ఎక్కడనున్నదని ఆ చోటి మనుష్యులను అడగగా వారు, ఇక్కడ వేశ్య యవతియు లేదని చెప్పిరి. కాబట్టి అతడు యూదా యొద్దకు తిరిగి వెళ్లి ఆమె నాకు కనబడలేదు, మరియు ఆ చోటి మనుష్యులు ఇక్కడికి వేశ్య యవతియు రాలేదని చెప్పిరని అనినప్పుడు యూదా, మనలను అపహాస్యము చేసెదరేమో, ఆమె వాటిని ఉంచుకొననిమ్ము. ఇదిగో నేను ఈ మేకపిల్లను పంపితిని, ఆమె నీకు కనబడలేదు అనెను. రమారమి 3 నెలలైన తరువాత నీ కోడలకు తామారు జారత్వము చేసెను. అంతేగాక ఆమె జారత్వము వలన గర్భవతి అయినదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా, ఆమెను బయటకు తీసుకుని రండి, ఆమెను కాల్చివేయవలెనని చెప్పెను. ఆమెను బయటకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఇది ఎవరివో ఆ మనుష్యుని వలన నేను గర్భవతినైతిని. ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పించెను. యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. ఆమె ప్రసవ కాలమందు కవలవారు ఆమె గర్భమందుండిరి. ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను కనుక మంత్రసాని ఎర్రనూలు తీసి వాని చేతికి కట్టి, ఇతడు మొదట బయటికి వచ్చెనని చెప్పెను. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను. అప్పుడామె, నీవేళ ఛేదించుకొని వచ్చితివనెను. అందుచేత అతనికి పెరేసు
అను పేరు పెట్టబడెను. తరువాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికి వచ్చెను. అతనికి జెరాహు అను పేరు పెట్టబడెను. మే గాడ్ బ్లెస్ యూ.